నారాయణులకి నమస్కారం. భగవద్గీత అంటే తెలియని వారు ఉండరు. విష్ణుమూర్తి దశావతారాల్లో పరిపూర్ణమైన అవతారమైన శ్రీకృష్ణుడి అవతారంలో దీన్ని అర్జునుడికి ఉపదేశించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధువుల్ని, గురువుల్ని, స్నేహితుల్ని చూసి అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి మనసు అంగీకరించలేదు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత. దీన్ని మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున భగవానుడు అందించారు. గీత సాక్షాత్ భగవంతుడి నోటి నుండి వచ్చినది. నేడు ఈ పవిత్ర గ్రంథాన్ని స్పృశించిన మహాపుణ్యం. సర్వ ఉపనిషత్తులకు ఒక ఆవుగా, అర్జునుడి ఒక దూడగా మలిచి కృష్ణుడు తాను గోపాలుడిగా వ్యవహరించారు. గీత సకల ఉపనిషత్తుల సారం. సులభంగా గ్రహించేలాగా పరమాత్మ దీన్ని బోధించారు. సర్వం కృష్ణార్పణమస్తు. మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. పూర్వం వైఖానసుడు అనే ఒక రాజు ఒకనాడు తన తండ్రి నరకంలో ఉండిపోవడం, యమదూతలు నరకయాత్రలు పెడుతున్నట్లుగా కల వచ్చింది. అందుకు వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేసి ఆ వ్రత ఫలాన్ని తండ్రికి దారపోశాడు. స్వర్గలోకానికి చేర్చాడు. తండ్రికి మోక్షాన్ని ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనిని మోక్షదా ఏకాదశి అని పిలుస్తారు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి జనన మరణ రహిత మోక్షప్రాప్తి కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ.